హైదరాబాద్ మలక్పేట నల్గొండ ఎక్స్ రోడ్లు అకాల వర్షానికి రోడ్లు పాడవుతున్న మురుగునీటిని అధికారులు పరిశీలించారు. రోడ్లపై నీటిని గమనిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్జన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, జలమండలి ఈడీ మయాంక్ మిఠల్, అలాగే ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ ఉన్నతాధికారులు సందర్శించారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని హైడ్రా కమిషనర్ తెలిపారు. మలక్పేటలోని అక్బర్ ప్లాజా వద్ద భారీగా మురుగునీరు లీకేజీ, అలాగే హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బీ ట్రాఫిక్ ద్వారా జరుగుతున్న మరమ్మత్తు పనుల కారణంగా చాదర్ ఘాట్ నుంచి నల్గొండ ఎక్స్ రోడ్డుకు ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడ్డాయని ట్రాఫిక్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. చాదర్ ఘాట్ నుంచి దిల్సుఖ్ నగర్ వైపు వచ్చే ప్రయాణికులు రోడ్డును సవరించాలని, పని పూర్తయ్యే వరకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పయనించాలని డీసీపీ సూచించారు. చాదర్ఘట్ నుంచి వస్తుంటే ఆర్యుబి దాటగానే అక్బర్ ప్లాజా దగ్గర అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం కూడా బ్లాక్ అయిపోయి రోడ్డు మీదకి రావటం వల్ల ఇక్కడ వెహికల్స్ ఇనిషియల్ గా జామ్ అవుతున్నది. అదే విధంగా కంటిన్యూగా డ్రైనేజీ రోడ్ పై రావటం వల్ల రోడ్డు కూడా డ్యామేజ్ అయ్యి వెహికల్ చాలా స్లో డౌన్ కావటం జరిగింది. అదే విధంగా ఇక్కడ రిపేర్ కూడా నడుస్తున్నది. ఆఫీసర్స్, అధికారులు అందరూ కూడా వచ్చిపోయారు. మరి వాహనదారులకు మేము చేసే విజ్ఞప్తి ఏమిటంటే ఇక్కడ ట్రాఫిక్ చాలా స్లోగా వెళ్ళటం వల్ల మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అవుతున్నది. నిన్న ఈవినింగ్ నుంచి కూడా ట్రాఫిక్ డైవర్షన్స్ చేస్తున్నాము. ఇటువైపు మలక్పేట చాదర్ఘట్ నుంచి మలక్పేట దిల్సుఖ్ నగర్ వెళ్లే వాళ్ళందరూ కూడా ఈ చాదర్ఘట్ మలక్పేట నుంచి రాకుండా ఆల్టర్నేట్ రూట్లు చూసుకోవాలని, వాళ్లకు పాసిబుల్ వేస్ ఐడెంటిఫై చేసుకొని ఆ వేరే రూట్ లో వెళ్ళాలి.